యాక్చువల్ నాకు పేషెన్స్ ఎక్కువే, బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా ఎక్కువ పేషెన్స్ నేర్చుకున్నా. అండ్ మెయిన్ ఈరోజు ఒక గొడవ అయితే ఆ గొడవని నాకు కొంచెం యాక్చువల్లీ ఆ జోన్లో ఉండిపోతామాట. వెళ్తే నాకు గొడవ ఏంది, వెళ్తే వాళ్ళు వచ్చి సారీ చెప్తే కానీ నేను మాట్లాడను అనమాట. బట్ మన అనుకున్నప్పుడు వాళ్ళది తప్పున్నా మనది తప్పున్నా మనం వెళ్ళి సారీ చెప్పి, అంటే ఓకే నీదే తప్పైనా నాదే తప్పైనా నేను నీకు సారీ చెప్పాలనుకుంటున్నాను, సో గొడవని మర్చిపోయి బాగుందాం అనేది బాగా నేర్చుకున్నమాట. మెయిన్ అది రీతోననే కాదు, నాకు యాక్చువల్లీ ఎవరితో గొడవ అవ్వలేదు, ఎందుకంటే అందరూ నాతో బాగుండేవారు. సో రీతుకి నాకు ఏంటంటే చిన్న చిన్నవే మిస్అండర్స్టాండింగ్స్, గొడవలేం కాదు. ఇంకా చెప్పాలంటే అలుగుతారు కదా, అలా చిన్నపిల్లలాగా అలగడం వల్ల అలా ఉండేది, అంతకుమించి గొడవలు ఏం లేవు. లేదు, అసలు కోల్డ్ వార్ అనేం లేదు. స్టార్టింగ్లో కూడా ఇప్పుడు నార్మల్ ఎండింగ్ దాకా కూడా మేము కలిసే ఉన్నాం. బట్ ఏమైందంటే నేను యాక్చువల్లీ ఎవరైనా ఏమైనా మాట్లాడుకున్నప్పుడు అది నాకు ఇంట్రెస్ట్ ఉంటేనే ఉంటా. సో వాళ్ళు ఏయో మాట్లాడుకునేవారు, నాకు ఇంట్రెస్ట్ ఉండదు అవి. సో వాడు వచ్చి మాట్లాడంటే వాళ్ళు కుల్లి జోక్స్ లేకపోతే వేరే ఏమైనా టాపిక్స్ వాళ్ళకి సంబంధించినవి, సో నాకు అవి కొంచెం అర్థం కావు. సో నేను ఎందుకు అక్కడ ఉండడం అని అలా వెళ్ళిపోయేవాడిని అంతే. రీజన్స్ అంటే నాకు కొంచెం మొఖమాటం ఎక్కువ. సో ఆ మొఖమాటం వల్ల స్టార్టింగ్లో నేను అంత బాగా మాట్లాడలేదు. బట్ ఇలానే ఉంటే కాదు, మనం వచ్చింది దేనికి అంటే అది మనుషులు కూడా బాగా అలవాటు అయ్యారు. అంటే వాళ్ళని చూసి వీళ్ళని చూసి ఓకే వీళ్ళకి మొఖమాట పడట్లేదు. అండ్ స్టార్టింగ్లో మనం ఎవరి మీద కొత్తల మీద జోక్ వేస్తే వాళ్ళు తీసుకోలేరు, సరదాగా ఉన్నా సరే వాళ్ళు ఎలా తీసుకుంటారని నా భయం. బట్ అలా వీక్స్ పాస్ అయ్యే కొద్దీ ఆ బాండ్ ఫామ్ అవ్వడం, వాళ్ళు నా మీద జోక్స్ వేయడం, ఓకే నేను కూడా ఇలా ఉండొచ్చు అని లేటర్ నాకు అలవాటు అయింది అన్నమాట. అలా యాక్చువల్లీ టాస్క్ విషయానికి పక్కన పెడితే కొంతమంది మనుషులు ఏం చేయకపోయినా నచ్చేస్తారు, కొంతమంది ఏం చేసినా నచ్చరు. సో మేబీ అలాగా టాప్ 2లో ఉన్న వాళ్ళు ఏం చేసినా చేయకపోయినా లేకపోతే ఎందుకు నచ్చారు అన్నది ఇంకా ఇండివిజువల్ ఒపీనియన్. మేబీ ఇప్పుడున్న నా జర్నీలో మేబీ నేను 3rd పొజిషన్కి నచ్చినట్టున్నాను అంతే. యా, ఇక నుంచి ఇంకా లైఫ్లో బిజీ ఉండాలి, ఇంకా మంచి మంచి ప్రాజెక్ట్స్ చేయాలి. అండ్ ఇంకా న్యూ పీపుల్తో ఇంటరాక్షన్స్ ఉండాలి, ఇండస్ట్రీ వాళ్ళతో ఇంకా టచ్లో ఉంటూ చాలా నేర్చుకోవాలి అందరి దగ్గర. అండ్ హౌస్లో చాలామంది పరిచయం అయ్యారు, వాళ్ళందరూ మంచి మంచి పొజిషన్లో ఉన్నవాళ్ళు. సో వాళ్ళ బాండ్ అయితే ఉంది, బయటికి వెళ్ళాక కూడా అది కంటిన్యూ అవుతుంది, ఎందుకంటే వాళ్ళు చాలా ప్రేమగా ఉన్నారు నాతో. సో వాళ్ళ దగ్గర చాలా నేర్చుకొని లైఫ్లో బాగా గ్రో అవుతాను అనే నమ్మకం అయితే ఉంది.